కాండం 16వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని మాటలు చదవగా విందాం. తరువాత ఇశ్రాయేలీయుల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయుల యొక్క యాత్ర కానాను యాత్ర. ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి లేదంటే కానానుకి, దేవుడు వాగ్దానము చేసినటువంటి కానాను దేశానికి నడిపిస్తున్నటువంటి ఈ 40 సంవత్సరాల చరిత్రని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఐగుప్తులో నుండి బయలు వెడలనిది మొదలుకొని వారు ఎన్నో విజయాలు చూశారు. ప్రారంభంలోనే ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చేటప్పుడు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును ఆరిన నేల నుండి నడుచుకొని వెళ్ళినట్టుగా దాటుకొని వెళ్ళిపోయారంట. అంత క్షేమంగా దేవుడు వారి జీవితాల్లో కార్యాలు జరిగించి ఎదురవుతున్న ప్రతి పోరాటానికి కూడా మరి దేవుడు వాటి మీద విజయాన్ని ఇస్తూ సమస్తమును కూడా దీవెనకరంగా కావలసిన ఈవులన్నిటిని కూడా ధారాళముగా దయచేస్తూ నడిపిస్తున్నటువంటి సందర్భం అది. అప్పటికే ఐగుప్తు నుండి బయలుదేరి 2 నెలల 15 రోజులు అవుతా ఉంది. అంటే సుమారు 45 రోజులు. ఐగుప్తులో నుండి బయలుదేరి 45 రోజులు వారు ఆకలితో ఉన్నారా అంటే ఆకలితో లేరు. దేవుని మహిమను చూడలేదా అంటే చూశారు. దేవుని కార్యాలు వారి జీవితాలు అనుభవించలేదా అంటే మెండుగా అనుభవిస్తూ ఉన్నారు. దేవుని మహిమను చూస్తున్నారు, దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ ఉన్నారు. పగలు మేఘస్తంభము కింద, రాత్రి వేళ అగ్నిస్తంభముతో కలిసి నడుస్తూ ఉన్నారు. ఐగుప్తులో నుండి, ఫరో యొక్క దాస్యత్వములో నుండి విమోచించి నడిపించిన దేవుడే వారికి ముందరగా ఉండి క్షేమంగా నడిపించుకుంటూ అనేకమైనటువంటి అడ్డులు ఆటంకాలు వారికి కలిగినప్పుడు వాటన్నిటిని కూడా సరళము చేస్తూ వాటి గుండా దేవుడు వారిని క్షేమంగా నడిపిస్తున్నటువంటి సమయం. అయితే వారు సీనాయికిని ఏలీముకిని మధ్యన ఉన్న సీను అరణ్యములోనికి వారు దిగారంట. ఇది సీను అరణ్యం అనేది ఒక ఖాళీ ప్రదేశం. అరణ్యాలు ఎలా ఉంటాయి? మొక్కలతో ఉంటాయా? ఫలాలు ఇచ్చే చెట్లు ఉంటాయా? నీరు ఉంటుందా? అక్కడ ఏది ఉండదు. అరణ్యం అంటేనే, ఖాళీ ప్రదేశం అంటేనే అది చాలా ఎండిన స్థితిని కనబరుస్తూ ఉంది. అది ఫలభరితమైనటువంటి ఫలాలు ఫలించే చెట్లు అక్కడ కనబడవు. ఇతరులకు దాహాన్ని తీర్చే నీరు అక్కడ ఉండదు. ఎలా ఉంటుందంటే ఎండిన స్థితిగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఒక ఆత్మీయ అనుభవాన్ని లేదంటే ఒక ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితం అనేది ఎల్లప్పుడూ కూడా ఫలములతో నిండుకొని ఉండేది కాదు. క్రైస్తవ జీవితం అనేది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేదని నేను చెప్పటం లేదు. ఎందుకంటే ఈ పరమ కానాను యాత్రలో సాగుతున్నటువంటి యాత్రలో మనకి కూడా ఇటువంటి సీను అరణ్యము అనేటువంటి అనుభవాలు మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో ఏర్పడతా ఉంటుంటాయి. అంటే ఒకానొక సందర్భంలో మంచిగా ఫలములిచ్చే చెట్టుగా మనం ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఎండిపోయిన స్థితిలోనికి కూడా మనం వెళ్ళిపోవచ్చు. ఏ స్థితిలో ఉన్నా కూడా మన విశ్వాసంలో నుండి మనము తొలగిపోయేవారిగా మనం ఉండకూడదు. ఐగుప్తులో నుండి బయలుదేరేటప్పుడు ఏ విశ్వాసమునైతే వారు కలిగి ఉన్నారో, ఐగుప్తు నుండి బయలుదేరేటప్పుడు ఎటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలు పాడుచు వారు బయలుదేరారో, ఎండిన స్థితి కనబడిన, అరణ్యములో ప్రవేశించిన, ఖాళీ ప్రదేశాల్లో వారు సంచరించిన అదే విశ్వాసంతో వారు ఉండాలి. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఐగుప్తులో నుండి బయలుదేరేటప్పుడు బాగానే బయలుదేరారంట. కానీ సీను అరణ్యంలోనికి వచ్చిన తర్వాత, అంటే సీనాయి పర్వతానికి ఏలీముకును మధ్యన ఉన్న ఈ ఎండిన భూమిలోనికి వారు దిగారంట. అరణ్యములోనికి దిగారంట. ఏమీ లేని స్థితిలోనికి వారు దిగారంట. ఎక్కడ చూసినా వారు ఆకలి తీర్చడానికి
వృక్ష ఫలము కానీ, ఆకలి తీర్చుకోవటానికి, దాహము తీర్చుకోవటానికి నీరు కానీ ఎక్కడ ఏది కనిపించటం లేదు. అటువంటి సందర్భంలో విశ్వాసముతో దేవుని మీద ఆధారపడవలసినటువంటి దేవుని ప్రజలు మరేం చేశారు తెలుసా? నడిపించుచున్నటువంటి మోషే అహరోనుల మీద సనుగు కొనసాగిరి అని వాక్యం చెప్తా ఉంది. ఏమని సనుక్కున్నారంట? చూడండి, కింద వచనంలో చదువుదాం. ఇశ్రాయేలీయులు, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి యెహోవా చేతి వలన ఎలాగున చావకపోతిమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితరని దేవునికి స్తోత్రం కలుగును గాక. నడిపించుచున్నటువంటి మోషే అహరోనుల మీద సర్వ సమాజం అంతా కూడా సనుక్కుంటుందంట. మేమైతే ఐగుప్తులో ఉండేటప్పుడు మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నాము. అక్కడ చావకుండా ఈ అరణ్యంలోని తీసుకొని వచ్చి మమ్మల్ని ఆకలితో చంపాలని నీవు దేవుడు కలిసి ఆలోచన చేశారు అన్నట్టుగా వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగి వారు ప్రవర్తించటము, సనుగుకోవటము, ఆకాశమందుండి ఆలకించుచున్నవాడు లేదంటే చూచుచున్నవాడు, వారికి ముందరగా ఉండి ఎర్ర సముద్రమును పాయలు చేసిన వాడు, అనేక ప్రతికూల పరిస్థితుల మధ్యన వారికి పగలు వేళ మేఘస్తంభమై రాత్రి వేళ అగ్నిస్తంభమై ఉండి నడిపించుచున్నవాడు, అవి వింటున్నాడంట ఆయన. వారు సనుగుతున్నటువంటి సనుగులను విన్నాడంట ఆయన. అప్పుడు కింద వచనంలో ఉంటుంది, 4వ వచనంలో, యెహోవా మోషేను చూచి 7వ వచనం, యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఐగుప్తులో నుండి వారు బయలుదేరేటప్పుడు ఎంతో సంతోషంగా ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడుకుంటూ ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఎల్ షడాయ్, నడిపించుచున్నవాడు, మేలు చెయ్యవాడు అని మహిమపరుస్తూ దేవుని గణపరుస్తూ నడిచి వెళుతున్నటువంటి ఇశ్రాయేలీయులు మార్గ మధ్యలోనికి వచ్చేటప్పటికి వారికి ఏమీ లేనటువంటి సందర్భం ఒకానొక పరిస్థితిలో వారికి ఏర్పడినప్పుడు ప్రారంభంలో ఉండే విశ్వాసం వారికి ఏమైపోయింది? సన్నగిల్లిపోయింది. ఇక్కడ ఏమాటని తెలియపరుస్తున్నానంటే, విశ్వాస జీవితంలో కొనసాగుతుండేటప్పుడు మొట్టమొదటి నీ జీవితంలో జరిగిన అద్భుతాలు, నీ జీవితంలో జరిగిన ఆశ్చర్య కార్యాలు, నీ జీవితంలో జరిగిన సూచక్రియలు రాను రాను ఆత్మీయ స్థితిలో లోతుగా వెళ్తున్నటువంటి సందర్భాల్లో కొన్నిసార్లు నీ జీవితంలో జరగకపోవచ్చు. నీ జీవితం ఎండిన స్థితిగా ఒకవేళ కనిపించుండవచ్చు. ఏమీ లేనటువంటి లేమి కలిగినటువంటి పరిస్థితుల గుండా కూడా, శ్రమల గుండా కూడా, గాఢాంధకారపు లోయలో కూడా నువ్వు సంచరించే దినాలు నీ జీవితంలో ఉండొచ్చు. నువ్వు ఏ పరిస్థితిలో నడిచినా, ఎక్కడ నువ్వు నివసించినా, నీవు ఎరిగిన దేవుడు, నిన్ను దాస్యత్వములో నుండి నిన్ను బయటికి పిలిచిన దేవుడు, ఆయన నమ్మదగిన వాడని, ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిన్ను పోషించగలడని, నిన్ను సంరక్షించగలడని, నీకు కాపుదలను ఇవ్వగలడని విశ్వాసాన్ని మాత్రం నువ్వెన్నడూ విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నీ కలిగినప్పుడు దేవుడు ఉన్నాడండి అని చెప్పడంలో పెద్ద విశేషం ఏం లేదు. ఏమీ లేనప్పుడు కూడా నా దేవుడు సజీవుడే, నా దేవుడు ఉన్నవాడే, నా దేవుడు ఆశ్రయుడే, నా దేవుడు సంరక్షకుడే అని చెప్పగలిగే విశ్వాసము ప్రతి క్రైస్తవ జీవితానికి కావాలి. దేవునికి స్తోత్రం. అన్ని బాగున్నప్పుడు అందరూ దేవుని స్తుతిస్తాం, కానీ ఏమీ లేనప్పుడు కూడా దేవుని స్తుతించగలిగే విశ్వాసం మనకు ఉండాలి. అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా. ఇశ్రాయేలు ప్రారంభంలో ఉన్నటువంటి స్థితి సీను అరణ్యంలోనికి దిగేటప్పుడు వారికి లేదు. వారు ఇలాగున మొర్ర పెడుతున్నారంటే కారణం ఏంటి? వారికి తినటానికి ఆహారం అరణ్యములో దొరకలేదు. అరణ్యంలో ఏముంటుందండి? అక్కడక్కడ ప్రాంతాల గుండా వెళ్ళి ఉంటే ఒకవేళ ఎక్కడైనా షాప్ ఉండొచ్చేమో, ఎక్కడైనా రొట్టెలు చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చేమో,
పాడి పంటలు ఉంటే అక్కడ పంట వేసుకొని అక్కడ వారికి కావలసినటువంటి ఆ ఈవులన్నిటిని కూడా సమకూర్చుకొని తినడానికి రొట్టెలను లేదంటే వేరు వేరు వాటిని వారు సిద్ధపరుచుకొని తిని తృప్తి పొందే ఉండేవారు. కానీ అరణ్యంలో వారికి ఏం దొరుకుతుంది? అరణ్యంలో ఏ పంట పండుతుంది? అరణ్యంలో త్రాగడానికి కూడా నీరు కూడా సౌకర్యం లేదు కదా. అటువంటి సందర్భంలో విశ్వాసంతో దేవుని వైపు చూడవలసినటువంటి విశ్వాసులు అవిశ్వాసులై సనుగుకోవటం అనేది ప్రారంభించారంట. సనుగుకోవటం అనేది చాలా ప్రమాదం. అది అవిశ్వాసానికి లేదంటే అవిశ్వాసిగా మారుతున్నటువంటి విశ్వాసి చేసే పని. అది అందరూ సనగరు, అవిశ్వాసిగా ఉండేటువంటి వాడే సనుగుతాడు. ఎగ్జాంపుల్ మనకు తెలుసు కదా, యోబు అంత నష్టపోయినా ఆయన అంటాడు కదా, మేలు చేసినప్పుడైనా కీడును కూడా మనం అనుభవించొద్దా అంటాడు. అంటే మేలు చేసినప్పుడు దేవుని స్తుతించిన యోబు కీడు కలిగినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు? నోటి మాటతోనైనా పాపము చేయలేదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు, విశ్వాసమందు నిలకడగా ఉన్నాడు, స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. తన భార్య అయితే ఆమె ఏమని చెప్తుంది? దేవుణ్ణి ఆ నోటితో దూషించి మరణమైపోయా, చనిపోయా. ఎందుకు? ఏం చేశాడు నీ దేవుడు? అవిశ్వాసపు బీజాలని నాటుతా ఉంది ఆమె. సనిగేవారు ఎవరంటే విశ్వాసము లేనటువంటి వారు. సనిగేవారు ఎవరంటే దేవుని శక్తిని అనుభవించలేని వారు. సనిగేవారు ఎవరంటే నామకార్థ క్రైస్తవులు. నిజమైన క్రైస్తవుడు సంతోషములు ఎలా ఉంటాడో దుఃఖము కలిగిన అలాగనే ఉంటాడు. ఆనందకరమైనటువంటి సమయంలో ఎలా నడుచుకుంటాడో శ్రమలో ఇలో గుండా వెళ్తున్నప్పుడు కూడా అదే సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు తప్ప శ్రమ కలిగిందని దేవుణ్ణి దూషించడు. వీరు సీను అరణ్యములోనికి వచ్చేటప్పుడు తినడానికి తిండి లేదు, త్రాగటానికి నీరు లేదు, చాలా కఠినమైనటువంటి ఎండిన స్థితిలో ఉన్నటువంటి వారి జీవితాలు. అటువంటి జీవితాలు కలిగినప్పుడు వారు పూర్వదినాలు జ్ఞాపకం చేసుకుంటున్నారంట, పాత బ్రతుకులను జ్ఞాపకం చేసుకుంటున్నారంట. ఐగుప్తులో ఉన్నప్పుడే నయం కదరా, మనం కొండల దగ్గర కూర్చొని చక్కగా మాంసాలు తెచ్చుకొని తృప్తిగా తిని దేవుణ్ణి మరిచిపోయినటువంటి వారిగా ఉన్నారేమో. అప్పుడు సంతృప్తిగా తిన్నారంట, వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి దేవుడు ఫరో చేతుల నుండి విడిపించి తీసుకొని వచ్చిన దాన్ని జ్ఞాపకం చేసుకున్నారా? ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినప్పుడు, శత్రువు సైన్యం తరుముకుంటూ వచ్చినప్పుడు వారికి ఏ అపాయము కలగకుండా కాపాడిన దేవుని శక్తిని జ్ఞాపకం చేసుకున్నారా? పగటి వేళ మేఘస్తంభముగాను, రాత్రి వేళ అగ్నిస్తంభముగాను వారికి ముందరగా ఉండి నడిపిస్తున్న దేవుణ్ణి, ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమను వారు జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఏం జ్ఞాపకం చేసుకున్నారంట? తినడానికి తిండి లేనప్పుడు అరణ్యంలోనికి వచ్చినప్పుడు వెంటనే, అప్పుడైతే మన ఐగుప్తులు ఉన్నప్పుడు ఎంత బాగుండేవాళ్ళరా, సంతృప్తిగా మనం మాంసం కొండల దగ్గర కూర్చొని మాంసాలు వండుకొని ఎంత సంతృప్తి తినేవాళ్ళమి. ఈ అరణ్యంలోని దేవుడు తీసుకొని వచ్చి మనల్ని విడిపించుకొని వచ్చి ఎక్కడ చంపుదాం అనుకున్నాడా మనకి సమాధులు లేనట్టు అని వారు సనుగుకుంటున్నారంట. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులారా చూడండి, ఒక మాటను చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. సహోదరులారా, అదేంటంటే చూడండి, ఇవన్నీ మన కొరకు ఎందుకు? మన కొరకే రాయించాడు ఈ మాటలన్నీ కూడా. మన పితరులందరూ మేఘము క్రింద నడిచారు, వారందరూ సముద్రములో ఆరిన నేలను నడిచినట్టుగా నడిచిపోయారు. అందరూ కూడా మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మమును పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు, ఒకే పానమును చేశారు. త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పాయింట్ని మీరు పట్టుకోవాలా.
చాలా మంది ఇవన్నీ కూడా మన కొరకే రాయించి పెట్టాడు. అక్కడ అంటున్నాడు కదా, మీ పితరులందరూ కూడా. ఆనాడు భక్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి చెప్తా ఉన్నాడు, ఓ కొరింథీ సంఘస్థులారా, ఈ మాటలు మీరు వినండి. మీ పితరులైనటువంటి వారందరూ కూడా చేసిన తప్పిదమును మీరు చేయొద్దు. ఈనాడు మన పితరులను గురించి మనకి దేవుడు కూడా హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మన జీవితాల్లో మనం అన్వయించుకోవాలి. మన పితరులు ఎలా ఉన్నారంట? మన పితరులు ఎలా ఉన్నారు? మేఘము కింద నడిచారు, సముద్రములో ఆరిన నేలను నడిచారు. అందరూ ఒకేసారి ఎక్కడ బాప్తిసం పొందారంట? సముద్రములో బాప్తిసం పొందారు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని వారు ప్రారంభించారు. ఆత్మీయులుగా వారి జీవితం ప్రారంభమైంది. కానీ శ్రమ కలిగినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు, అరణ్య మార్గము గుండా వెళ్తుండేటప్పుడు, లేమి గుండా వారు ప్రయాణం చేస్తున్నప్పుడు, శ్రమలు ఎదురవుతున్నప్పుడు వారు ఏమైపోయారంట? అవిశ్వాసము అనేది వారి జీవితాలకు ఎంటర్ అయ్యిందంట. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది కదా, అందరూ ఒకే భోజనం చేశారు, ఒకే పానము చేశారు. అయితే వారిలో, చూడండి ఈ మాటను పట్టుకొని 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది. ఈరోజు ఇది మన జీవితాల్లో వేసుకోవలసినటువంటి ప్రశ్న. ఈనాడు చాలా మంది రక్షణ పొందినటువంటి మనందరం ఉన్నాం. ఈనాడు దేవునికి ఇష్టలుగా ఉన్నామా? ఇష్టలుగా లేకపోయినటువంటి స్థితిలో ఉన్నామా? ఈరోజు ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మన పితరుల యొక్క జీవితాన్ని దేవుడు ఊరకనే మన కొరకు పొందుపరచలేదు దేవుని యొక్క వాక్యంలో. ఇవన్నిటిని బట్టి మనం ఎలాగను నడుచుకోవాలో, ఎలాగను నడుచుకోకూడదో, ఏ రీతిగా ప్రవర్తిస్తే మనకు మేలు కలుగుతుందో, ఏ రీతిగా ప్రవర్తిస్తే మనం నష్టపోతామో అన్నటువంటి ప్రతి విషయాన్ని దేవుడు క్షుణ్ణంగా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఈ మాటలను బట్టి మనలను మనమే పరీక్షించుకోవాలి. దీన్ని ఎవరో ప్రశ్నించరు. ఈ మాటను బట్టి నీకు ప్రశ్న రావాలి, సమాధానం నీవే చెప్పుకోవాలి దేవునికి. ఎంతమంది బయలుదేరారు ఐగుప్తులో నుండి? మీరు మౌనంగా ఉండకూడదు. ఎంతమంది బయలుదేరారు? లక్ష మందా? ఎన్ని లక్షల మంది? చెప్పండి. మీరు ఆసక్తిగా నిలతో మాట్లాడుతాను, చెప్పాలి. మీరు నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే దేవుడు మీకు నేర్పిస్తాడు. ఆమేన్. స్తోత్రం చెప్పరే. ఆగిపోయిన బండిని వెనక నుండి దోసినట్టు చెప్తుండాలా మీకు? చెప్పండి. ఎంతమంది? సుమారు 20 లక్షల కాల్బలం. ఇంకా ఆది కాండంలో ఉన్నామండి, చదువుతున్నాం రోజును. ఇంకా అంతవరకు రాలేదంటారా? చదువు, నీ జీవితాంతం కూడా ఆది కాండం 1వ అధ్యాయం నుండు. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేటట్టు నువ్వు ఇంకా మారలేని వాళ్ళ కోసం ఇంకెందుకు మారిన వాళ్ళ కోసం చెప్పుకెళ్ళిపోవడమే. లోక సామెత ఉంటుంది కదా, తోలేదారిని వెళ్ళకపోతే అది వెళ్ళేదారిని తోలే అన్నాడు. తోనే ఎక్కడ మునిగిపోద్ది, మనకెందుకు? విన్నటువంటివి, లోబడేటువంటివి ఆ కొద్దిగా సరే కానాలకు చేరిపోతాయి కదా. వాక్యమే మనకి ఊరకనే రాయలేదు. ఇప్పుడు చదివిన మాటలో మీకు లాస్ట్లో అర్థం అవుతుంది. ఇవన్నీ ఊరకనే రాయించలేదు. ఎందుకొరకు రాయించాడో, ఈరోజు దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈ మాటలు మనం జ్ఞానం చేయాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది, మన పితరులు ఒకే మేఘం కింద నడిచారు, మన పితరులు ఒకే బండలో నుంచి త్రాగారు, మన పితరులు ఒకే సముద్రము గుండా వారందరూ బాప్తిసం పొందారంట. ఈ మాటలన్నీ కూడా ఉన్నాయి. ఒకే పానమును చేశారు, ఒకే భోజనము చేశారు. మాకు ఇది పడదండి, మేము సపరేట్గా ఉంటామండి. వావర్ యాక్షన్, సైతాన్ అది. అందరూ కూడా ఎక్కడి నుంచి వెళ్ళారంట? సముద్రములో నుండి దాటుకుంటూ వెళ్ళారంట. సముద్రములో నుండి దాటుకుంటూ వెళ్ళి బాప్తీసం పొందారంట. అది నీటి బాప్తీసానికి సాదృశ్యంగా ఉంది. సముద్రము గుండా వెళ్ళారంట. కొద్దిమంది మేము రావండి, అలా చుట్టూ తిరిగి వస్తామండి అంటే ఎలాగుంటుంది? మరి కొద్దిమంది మేము ఇలా రామండి, బోటు మీద వస్తామండి, మేము నడలేమండి, మాకు బోట్ కావాలి. పోను బోట్ ఇచ్చిన తర్వాత వస్తాడంటే, ఈనాడు సౌకర్యాలు ఇచ్చినా సరే దేవునికి దూరంగా ఉంటాం. చెప్పాను కదా, ఆనాడు పొలాలు గట్టుల మీద నుంచి మాకు అప్పుడు లోనా అంటే అదొక పెద్ద గొప్పది. లోనా మీద ఐదుగురు ఎక్కించుకుని వెళ్ళిపోతుండేవారు.
ఇప్పటికీ కూడా నేను చూస్తున్నాను, ఇప్పటికీ స్టిల్ ఎంత అప్డేట్ అయినటువంటి ఈ దినంలో కూడా మందిరానికి వెళ్ళటానికి డబ్బులు లేక కష్టపడి పని చేసుకున్న వాళ్ళు డబ్బులు లేక ఇప్పటికి నేను చెప్పగలను. అటువంటి వాళ్ళని ఇప్పుడు నేను డైరెక్ట్గా చూపించగలను. గాజుల రేఖ నుంచి, లంకాపట్నం నుండి కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటుంటే, శనివారం సాయంత్రం లేదంటే శుక్రవారం సాయంత్రం కొన్ని ప్రార్థనలు అయ్యేటప్పుడు నేను బండి మీద వెళ్తుండేటప్పుడు చూస్తూ ఉంటుంటే, ఇప్పటికీ నాకు తెలిసిన విశ్వాసులు బైబిల్ పట్టుకొని అలా రోడ్డు అంబడిలాగా సైడ్ నుంచి నడుచుకొని వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? మందిరం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఎక్కడ గాజుల రేఖ, ఎక్కడ లంకాపట్నం, ఆటో ఎక్కొచ్చు కదండి అంటే డబ్బులు లేవు పాపం. కానీ వారికి ఏముంది ఆసక్తి? దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్రార్థనలో పాల్గొవాలి. ఆ రాత్రి పూట కూడా కొన్ని సందర్భాల్లో వెళ్తుండేటప్పుడు, టౌన్లోకి వెళ్తుండేటప్పుడు వారు రోడ్డు పక్క నుంచి నడుచుకొని వెళ్ళిపోయి వారిని చూసినటువంటి, ఇప్పటికీ చూసిన సందర్భంలో, ఎప్పుడు పూర్వదినం మనకెందుకు, ఇప్పటికీ కూడా ధనము లేకపోయినా ఆటో ఎక్కి వెళ్ళటానికి, ఒకవేళ ధనం నేను అనుకుంటాను అది అక్కడికి దేవుని మందిరానికి వెళ్ళి వేస్తే బాగుంటుందేమో వాళ్ళ అలా ఉందేమో వారి పరిస్థితి. వారు చక్కగా మాట్లాడుకొని, ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుకొని అలాగ రోడ్డు అంబడి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఈనాడు మనకి చక్కగా సౌకర్యాలు దేవుడు మనకి ఇచ్చిన, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వెళ్ళలేనంత ద్రోహులుగా మనం ఉన్నాం. దాన్ని ఏమంటారంటే ద్రోహం అంటారు. అంటే దేవుడు చేసిన మేలులు, దేవుడు ఇచ్చిన ఈవుల్ని దేవుని కొరకు వాడలేని వాడిని ఏమంటాడు తెలుసా? యేసుప్రభు దగ్గరికి వచ్చారు 10 మంది కుష్ఠరోగులు, 10 మందిని బాగు చేశాడు దేవుడు. ఎంతమంది వచ్చారు? మిగతా 9 మంది. మీకు అర్థమైందా మాట? అర్థం చేసుకో, నీ జ్ఞానం అంటే అర్థం చేసుకో. వాడు ఎందుకు వచ్చాడు దేవుని దగ్గరికి? వాడికి కృతజ్ఞత భావం ఉంది. నీకు కాకపోతే నేనేమైపోదునయ్యా. మనం పాట పాడుతాం, నీవే లేకపోతే నేనేమైపోదును కదా, పాట పాడుతాం. నిజంగా అది క్షణంలో జరిగిపోద్దండి. ఏదైనా సరే ఆ క్షణము చాలు దేవుడు మనల్ని కాపాడాలన్నా. మన అటువంటి దేవునికి మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం? దేవుడిచ్చిన దాన్ని దేవుని కొరకు మనం ఎంతగా మనం వినియోగించగలుగుతున్నాం? అది బలమైన, శక్తి అయినా, ఆరోగ్యమైన, నడవడానికి ఇచ్చిన కాళ్ళు అయినా, వెళ్ళడానికి ఇచ్చిన వాహనమైనా, ఏదైనా కావచ్చు. దేవుని కొరకు వాడగలుగుతున్నావా? అది వాడకపోతే దాని పరివారం ఎలాగుంటుందో తర్వాత చూస్తాం. ఇది వాక్యమే. ఇది ఏదో మనం అనేసుకున్నంత ఈజీ కాదు. ఇది దేవుడు, ఒక యజమానుడు వచ్చి దేశాంతరం పోయేటప్పుడు నాణాలు ఇచ్చాడు కదా. ఇచ్చినోడు ఏం చేశాడు? దాన్ని వృద్ధి చెందించాడు కొద్దిమంది. ఒకడు మాత్రం తీసుకెళ్లి భూమిలో బాధి పెట్టాడంట. రానే వచ్చాడు యజమానుడు, ఏంట్రా మీరు ఇచ్చింది తీసుకొని రండిరా అంటే, కలిగిన వానికి లేని వాని దగ్గర నుండి తీసి ఇచ్చాడంట. మరి లేనివాడిని, అయ్యా నేను లేనుండి, అయ్యా నువ్వు ఇచ్చింది దాచుకోవడానికి ఇవ్వలేదురా, నీకు దాచుకోవడానికి ఇవ్వలేదు, భూమి కింద పాతి పెట్టుకోవడానికి ఇవ్వలేదు. నీకు ఇచ్చిన తలాంతులైనా నాకు చిన్నప్పటి నుంచి కూడా, చిన్నతనం నుండి కూడా, మా శాలేం గడ అంత ఉన్నప్పుడు మా ఇంట్లో ఇలాంటిది 2 డ్రమ్స్ ఉండేది. ఇలా ఒడిలో పెట్టుకుని కొట్టేవాడిని. ఏదో వచ్చి రానట్టు కొట్టేవాడిని. తర్వాత కంజీరు కొట్టేవాడిని. ఇప్పుడున్న కంజీర్లు కాదు, అప్పుడు తోలుతో ఉండేది కంజీరు, చాలా స్ట్రాంగ్గా ఉండేవి. తర్వాత చర్చిలోకి వెళ్ళిన తర్వాత డ్రమ్ము కొట్టేవాడిని. పాటలు పాడుతుంటే ఆటోమేటిక్గా డ్రమ్ము కొట్టేవాడిని. అప్పుడు కాంగోలు లేదు, డోలకులు, డ్రమ్ము, అవి కంజీర్లు, గిలకలు, తాళాలు ఇవి ఉండేవి. కానీ వాటి మీద పాట పాడుతుంటే అందరూ స్వరమెత్తి ఏకీపిస్తుంటే భజనలా ఉండేది. దేవుని స్తోత్రం, ఎంత సంతోషంగా ఉండేదో. ఇప్పుడు ఒకరు పాడితే ఒకరు పాడరు. అది పాడుతుంది ఇలాగా సుంచలకలా మూదెట్టి. ఎందుకు? దానివల్ల ఆత్మకార్యం జరుగుతుంది. పూర్వదినాల్లో చూడండి, మన చిన్నప్పుడు చూడండి, వారు పాడుతూ ఉంటుంటే మీకు ఎలా ఉండేది నాకు తెలియదు, కానీ ఉద్యమం వచ్చేస్తుండేది. మనం వెళ్ళి ఏదో కొట్టాలి, మనం వెళ్ళి ఏదో డ్రమ్ కొట్టాలి. అలా చూసి నేర్చేసుకున్నాను నేను. అలా కొడుతున్న వాళ్ళు చూసి నేర్చేసుకున్నాను.
అది వెళ్ళిపోయిన తర్వాత నేను మెల్లిగా అలా కొడుతూ పాటలు కొడుతూ మొత్తం మీద డ్రమ్ కొట్టడం, ఆ తర్వాత కాంగో కొట్టడం, ఇలా ఒకదానికొకటి ఆసక్తిని బట్టి దేవుడు అనుగ్రహించాడు. ఇచ్చిన తలాంతుల్ని చివరి వరకు కూడా వాడుకున్నాను. నాకు పాట పాడే తలాంతం ఉందని కూడా నాకు తెలియదు. పెద్ద సంఘంలోకి వెళ్ళిన తర్వాత ఆత్మీయ సంఘంలో అందరూ పాడుతూ ఉంటుంటే డ్రమ్లు కొట్టేవాడిని. కానీ ఎందుకో ఒకసారి నువ్వు కూడా పాడని చెప్పి మైక్ ఇచ్చారు. మైక్ ఇస్తే మొదటిసారి అదే పాడటం ఫస్ట్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు ఆరాధకునిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు వరకు ఆ తలంతుందని నాకు తెలియదు. నేను పాడుతాను, నేను పాడకపోతే, నేను వెళ్ళకపోతే మరి ఆరాధన మరి తొందర జరగదు ఇలాగ అనుకున్నాను అనుకో. దేవుడు ఎప్పుడో తొక్కు పెట్టేసి ఉండేవాడు నన్ను. ఎప్పుడు అలా అనుకోలేదు. ఎవరు ఆరాధన చేసినా ఆరాధన చేస్తాను, ఎవరు పాడినా పాడుతూ ఉంటుంటాను, ఎవరు స్తుతించిన ప్రభువుని వారితో కలిసి స్తుతిస్తూ ఉంటుంటాను. నాకు అవకాశం ఇచ్చినప్పుడు మనసారా ప్రభువుని గణపరుస్తూ ఉంటుంటాను. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి దానిని కప్పి పెట్టుకోకూడదు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి దానిని మనం ఏం చేయాలి? దానిని మనం వృద్ధి చేసుకోవాలి, అభివృద్ధి పరుచుకోవాలి. ఆ తలాంతులు మనం వాడుకుంటేనే, ఆ తలాంతుల ద్వారా దేవుని మనం గణపరిస్తేనే దేవునికి మహిమ కలుగుతుంది, మనము దీవించబడతాం. ఇచ్చిన తలాంతులు వాడుకోకపోతే అది ఏమైపోతుంది? ఇప్పుడు చూడండి, ఒక మంచి కత్తి ఉంది, సిక్కులు కాలనీకి వెళ్ళి మంచి కత్తి కొనుక్కొని వచ్చావు. అది నరికితే ఒక ఏటికి ఆడే టెస్టింగ్లు చేస్తాడు అప్పుడప్పుడు. పోయినసారి టెస్టింగ్ చేశాడు, నూడిల్స్ బండి దగ్గర పొడిచాడు కదా సార్, వాడిని పొడిచాడు, నూడిల్స్ బండి దగ్గరికి వెళ్ళి పొడిచాడంట. దెబ్బకు ఆడు నూడిల్స్ బండి ఆడడం మానేశాడు. అంటే ఆడి కత్తిని ఆడే టెస్టింగ్లు చేస్తుంటాడేమో అప్పుడప్పుడు. అలాంటి కత్తి తెచ్చుకొని, మంచి షార్ప్ కత్తి తెచ్చుకున్నావు, దాన్ని వాడకుండా ఇంట్లోని మూలలు పెట్టేసి కొన్ని నెలల తర్వాత తీసావు అనుకో, తెచ్చిన కత్తి తెచ్చినట్టుగానే ఉంటుందా? ఏమవుతుంది? తుప్పు పడుతుంది. దాని దారంతా ఏమైపోతుంది? బండదేరిపోతుంది. నీకు నువ్వు ఇలా పొడుచుకున్నా ఇంకా అని కలగదు, ముందున్నటువంటి దారు ఉండదు. అదే దాన్ని వాడిన ప్రతిసారి కూడా దాన్ని దారు పెడతా ఉంటుంటే, దాన్ని వినియోగిస్తూ ఉంటుంటే, అది ఎన్ని సంవత్సరాలైనా ఆ కత్తి ఎలా ఉంటుంది? షార్ప్గానే ఉంటుంది. అలాగే దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్ని మూలబెట్టావు అనుకో, మట్టిలో దాసావు అనుకో, అలా వినియోగించకుండా అలా గుడ్లు అప్పగించుకొని చూసావు అనుకో, ఆ తలాంతు పోతుంది. నీ తలాంతుని వేరే వారికి దేవుడు ఇచ్చేస్తాడు. అంటే కలిగి ఉన్న వానికి లేని వాని దగ్గర నుండి తీసి ఇవ్వబడును అని వాక్యం చెప్పినట్టుగా, అది నీకు ఉపయోగం లేనప్పుడు, నీకు దేవుడిచ్చిన దాన్ని వినియోగించుకునే స్థితి నీకు లేనప్పుడు నీకెందుకు? అది పాట పాడమైన, వాద్యం వాయించడమైన, దేవుని పరిచర్య చేయడం, అది ఆ తలాంతుని దేవుడు తీసేస్తాడు. ఇది వాక్యానుసారమైంది. ప్రభునందు ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి వారు బయలుదేరేటప్పుడు ప్రారంభించినటువంటి ఆత్మీయమైనటువంటి స్థితి, కష్టం ఎదురైనప్పుడు, శ్రమ ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు వారు ఏమైపోతున్నారంటే విశ్వాసంలో బలహీనులైపోతూ ఉన్నారు. సమృద్ధి కలిగినప్పుడు, నడిపించినప్పుడు దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు అని ప్రకటించిన వారు నడిపించుచున్న నాయకుల మీద, దేవుని మీద సనుక్కుంటున్నారంట. అందుకని ఈ మాటలు రాయించాడు అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటున్నాడు. ఏమంటాడంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరు గనుక అరణ్యములో వారు సంహరించబడ్డారు. ఈనాడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నాకు నేనుగా ప్రశ్నించుకోవాలి, ప్రభువా, ఈ అరణ్య యాత్రలో, లేదంటే ఈ ఆత్మీయ యాత్రలో, ఈ పరమ కానానుకి వెళ్ళేటువంటి ఈ యాత్రలో నేను నీకు ఇష్టనుగా ఉన్నానా? నేను రక్షణ పొంది, బాప్తీసం పొంది, విమోచింపబడి, పాపము నుండి, అపరాధములో నుండి నేను విమోచింపబడి 20 సంవత్సరాలు అయిందయ్యా, 2 సంవత్సరాలు అయిందయ్యా, 25 సంవత్సరాలు అయిందయ్యా, 50 సంవత్సరాలు అయిందయ్యా, ఈ సంవత్సర కాలంలో నేను నీకు ఇష్టనిగా బ్రతుకుతున్నానా అనేటువంటి ప్రశ్న మనకుగా ఉండాలి. ఒకవేళ నువ్వు రక్షణ పొంది సంవత్సరమై ఉండొచ్చు. ఈ సంవత్సరంలో అంటే నీ అర్థం ఏంటి? నువ్వు రక్షణ పొందిన దినము నుండి నువ్వు ఏం చేస్తున్నావు? పరమ కానానుకు యాత్రను ప్రారంభించావు. ఈ 2 నెల దినాలో
లేదా నువ్వు రక్షణ పొందుకొని 2 రోజులు అయిందేమో. ఈ 2 రోజులైనా సరే నువ్వు దేవునికి ఇష్టలుగా ఉన్నావా లేదా? వారిలో 20 లక్షల మంది కాల్బలం బయలుదేరారంట. కానీ వారిలో ఎక్కువ మంది, కొద్దిమంది అంటే బాగున్నాం, కానీ రక్షణ పొందిన వారే వీరందరూ కూడా సముద్రములో ఒకేసారి రక్షణ పొందారంట. రక్షణ పొందిన వారే దేవునికి ఇష్టలుగా లేకపోయారంట. అందరూ కాదు, కొద్దిమంది. 20 లక్షల మంది కాల్బలములో చాలా మంది దేవునికి ఇష్టలుగా లేకపోయారు. ఈనాడు నీ క్రియను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ జీవితమును బట్టి దేవుని సంతోషపరిచే వ్యక్తిగా ఉన్నావా? దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నావా? లేదంటే దేవుడు అసహించుకునే వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. చాలా మంది, ఎక్కువ మందిలో నీ ఉండకూడదు. దేవునికి ఇష్టలుగా లేకపోయిన వారి లిస్టులో మనం ఉండకూడదు. దేవునికి ఇష్టలైన వారి లిస్టులో మనం ఉండాలి. హల్లెలూయా. దానియేలంట దేవునికి బహుప్రియుడిగా ఉన్నాడంట. చాలా మంది ఆ రాజ్యంలో, బబులోను రాజ్యంలో చాలా మంది ఉన్నారు, కానీ దానియేలు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక చాలా మంది దేవుని ప్రజలు అనబడినటువంటి వారు, దేవుని చేత నడిపించబడుతున్నటువంటి వారు, ఈ పరమ కానాను యాత్రలోని దేవుని యొక్క విశ్వాసము చేత నడిపించబడుతున్నటువంటి వారు చాలా మంది ఒకవేళ ఉండొచ్చు గాక, కానీ దేవునికి ఇష్టలుగా ఎంతమంది నడుచుకుంటున్నారు, దేవుని సంతోషపరిచేవారు ఎంతమంది ఉన్నారు అనేది దేవుడు చూస్తాడు. నువ్వు బైబిల్ పట్టుకొని వస్తున్నావా లేదా? దేవునికి ఏది ఇస్తున్నావా లేదా? దేవుడు దీన్ని చూచి ఆనందించేవాడు కాడు. దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తి, దేవునికి ఇష్టమైన వ్యక్తి, ఆ వ్యక్తికి ఏ లోటు ఉండదు. వాడు అరణ్యములో ఉండి, సమృద్ధి కలిగిన దేశంలో ఉండి, గాఢాంధకారంలో సంచరించని, అన్ని కలిగినటువంటి ప్రదేశంలో వాడు జీవించని, వాడెక్కడున్నా సంరక్షించబడతాడు. వాడెక్కడున్న దేవుని చేత పోషించబడతాడు. వాడెక్కడున్న దీవెనకరముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకొని దేవునికి ఇష్టనిగా లేకపోతే, నీ జీవితాన్ని బట్టి, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకొని నీ భక్తిని బట్టి దేవుడు సంతోషించడు. కింద వచనంలో ఉంటుంది కదా, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు గనుక అరణ్యములో సంహరించబడ్డారు. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు. ఆమేన్. హల్లెలూయా. ఈ సంగతులన్నీ మనకి ఎందుకు రాస్తున్నాడు? దుష్టాంతం. ఏడు దుష్టాంతం, దుష్ట సైతాన్లాగా. అసలు మాట వదిలేస్తున్నారు మీరు. వారు చేసినట్టుగా మనం చేయకుండా ఉండాలి అని, వారు చెడ్డవాటిని ఆశించి లోక సంబంధమైన వాటి కొరకు పరుగులు పెట్టి, నేడుండి రేపు మాయమైపోయే గడ్డి పువ్వు లాంటి ఇచ్చలు, కోరికలు కలిగినటువంటి స్థితిలో వారుండి దేవునికి ఇష్టలుగా లేకపోయారా నాయనా? మనం అలా ఉండకూడదు అని మనకి తెలియాలని ఈ దృష్టాంతములన్నిటినీ కూడా పౌలు భక్తుడు కొరింథీయులకు చెప్తా ఉన్నాడు. ఈనాడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అడగవలసిన వాటిని అడిగి పొందుకోవాలి, స్థిరమైన వాటిని పొందుకోవాలి. మనం అడిగితే దేవుడికి ఇష్టపడాలి, దేవుని చిత్తాన్ని మనం చేయాలి. అలా ఉండేటప్పుడు దేవుడు తప్పక మన ఎడల సంతోషపడతాడు. అటువంటి వారిని దేవుడు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే ఇవన్నీ మనకు ఎందుకు రాసి పెట్టబడ్డాయండి అంటే, వారు నడుచుకున్నట్టుగా, వారు ప్రవర్తించినట్టుగా, వారు దేవుని దుఃఖపరిచినట్టుగా, అరణ్యముల అవిశ్వాసము చేత సనుగుకొనినట్లుగా మీరు సనగొద్దు. ఉన్నా లేకపోయినా మీరు విశ్వాసంతో ఉండండి, దేవుని మీద ఆధారపడండి. వారు చేసి నశించిపోయినట్టుగా, వారు దేవునికి ఇష్టలుగా లేకుండా వారు అరణ్యంలో సంహరించబడినట్లుగా మీరు సంహరించబడకూడదు. మీరు నష్టమైపోకూడదు. మీరు దేవునికి దూరం అయిపోకూడదు. పరమ కానానుకి చేరకుండా అరణ్యములోనే కూలిపోకూడదు. మీ భక్తి శక్తివంతమైనదిగా ఉండాలి, పరమ కానానుకు చేరేటువంటి భక్తిగా ఉండాలి అని చెబుతూ మనకి ఈ దృష్టాంత్యములన్నిటిని కూడా రాసి పెడతా ఉన్నాడు. కింద వచనంలో చూస్తే, జనులు తినుటకును
ఆడుటకు లేచిరని రాయబడినట్లు ఆ ఉమ్, ఆ, ఆ, మన ప్రభువును శోధింపక ఉందుము. శోధించిన వారు నశించిపోయారు. ఆ, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడైన పౌలు కొరింథీ సంఘానికి? నా వైపు చూడాలి. ఇంకా అందులో చూస్తే మీకు ఏం రా, అందులో ఎవరు చెప్తున్నారేంటి? చదివిన తర్వాత నా వైపు చూడండి. ఏమంటున్నాడు అక్కడ ఆయన? మీరు మీరు చదవలేదా? మరి ఏడు చూస్తున్నారు బైబిల్ని? మరి ఏడు చూసారు, అలాగ చూసేస్తున్నారు. ఇంకాను క్లియర్గా చెప్తా ఉన్నాడు, మీరు మీరు సనగకుడి, సనిగిన వారు సంహారకుని చేత నశించిపోయారు. మీరు నశించిపోవాలనుకుంటున్నారా? సనుగు. నశించిపోవడం మాకు ఇష్టం లేదు. మేము కానాను యాత్రలో సజీవులమై దీవెనకరమైన వ్యక్తులమై పరమ కానానికి, పరలోకానికి చేరాలని నువ్వు అనుకుంటే మీరు సనగకూడదు. పని చేసేటప్పుడు ఎలా ఉండాలి? దేవుడు నీకు అప్పగించిన కార్యమును చేయుటలో, దేవుని బిడ్డలుగా పిలవబడటానికి దేవుడు నీకు అప్పగించిన కార్యమును చేయుటకు సనుగులను సంశయములను మాని దేవుడు నీకు అప్పగించిన పనిని చెయ్యాలని వాక్యం చెప్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదవగా విందాం. దేవుని కుమారులుగా ఉండాలి అంటే సనుగులను సంశయములను మాని దేవుడు నీకు అప్పగించిన సమస్త పనిని చేయండి. దేవునికి స్తోత్రం. ఏదైనా పనిని చేసేటప్పుడు, దేవుని పని చేసేటప్పుడు, దేవుడు నీకు అప్పగించిన కార్యాన్ని చేసేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంట? నమ్మకంగా చేయాలి. సనుగులు ఉండకూడదు. సనుగుకొని నువ్వు ఏ పని చేసినా నీకు వ్యర్థమే. వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? ప్రభువునందు ప్రయాసము వ్యర్థము కాదు. దేవుని కొరకు నువ్వు ఏ పని చేసినా అది వ్యర్థము కాదు. సువార్త ప్రకటించిన, దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టిన, నీ చెమటూర్చి దేవుని పని చేసిన, లేదంటే కాలు అరిగిపోయినట్టు దేవుని కొరకు, అయ్యా నేను చాలా ప్రాంతాలు తిరిగి సువార్త, మంచిది. నువ్వు దేవుని కొరకు, అనేకుల కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన, కన్నీరు కార్చిన, రోధించిన, ఏది వ్యర్థముగా దేవుడు పోనివ్వడు. నువ్వు కార్చిన కన్నీటికి, నువ్వు ఖర్చు పెట్టిన ధనానికి, నువ్వు చేసిన పనికి, ప్రతి పరిచర్యకు దేవుడు ఏం కలిగిస్తాడు? ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన కష్టాన్ని ఉంచుకునే దేవుడు కాదు. నీ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు తప్ప, నేను కష్టపెట్టుకొని నీ పని చూసి వాడుకొని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. దేవుని కొరకు చేసిన ప్రతి పనికి ఇప్పటికీ కూడా మనం ఆయనకే రుణస్థులమై ఉంటాం తప్ప ఆయన మనకి ఎన్నడూ కూడా రుణస్థుడిగా ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చేసేది చిన్న పనే. కొన్ని సందర్భంలో ఆ పని కూడా చేయకుండానే ఈనాడు మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. అర్థమైందా? సనుగుకొని కూడా వారు పోషింపబడ్డారు. దానికి ఎగ్జాంపుల్ అదే. మనం ఏది చేయకపోయినా ఊపిరి పీల్చుకుంటున్నామంటే మన గొప్పతనం కాదు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను చాలా భక్తిగా ఉన్నాను, అందుకే నేను ఏం కలగలేదు, నాకు వాహనం పక్కన నుండి వెళ్ళిపోయింది, ఉస్సని వెళ్ళిపోతుంది పక్కన నుంచి, మరో రోజు మన మీదకి ఎక్కువ ఉస్మని అంటే చిన్న శాంపుల్ ఇస్తాడన్నమాట దేవుడు. చిన్న పంపిస్తాడు పక్కన నుండి ఇలాగా, మరుసటి రోజు నుంచి అలా కాదు ఇలాగ వెళ్ళిపో అంటాడు అన్నమాట. ఆ ఉస్సని వెళ్ళిపోయినప్పుడు మనం జాగ్రత్త పడిపోవాలా. మీకు అర్థమైందా? జాగ్రత్త పడలేదో అయిపోయింది మన పని. ఎందుకు దేవుడు మనకు అవకాశం ఇస్తాడంటే మనము మార్చుకోవాలి. ఈ వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా మనం సరిచేసుకోవాలి. ప్రతిది వాక్యానుసారంగా మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు మనకు ఒకసారి అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చిన దానిని బట్టి ఎందుకు ఇస్తాడో తెలుసా? జకర్యా గ్రంథం 1వ అధ్యాయం చదువు. ఎందుకు అవకాశం ఇస్తాడు? జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి. ఏంటంటే
ఎందుకు అవకాశం ఇస్తాడంటే మనము ఇంతవరకు కూడా మన క్రియలు బట్టి దేవుడికి బాధ కలిగించేట్టుగా ఒకవేళ ఉండొచ్చు, దుఃఖం కలిగించేటువంటి వారిగా మనం ఉండొచ్చు, దేవునికి ఇష్టలుగా లేకపోయినటువంటి వారిగా ఉండొచ్చు. ఎన్నిసార్లు చెప్పిన బ్రతుకు మారదడిచి అనిపించుకునే నీచమైనటువంటి స్థితిలో మనం ఉండొచ్చు. కానీ మనం బ్రతుకుతున్నామంటే, మనం ఊపిరి పీల్చుకుంటున్నామంటే, మనం పోషింపబడుతున్నామంటే, మనం క్షేమంగా ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? మన స్థితిని మార్చుకొని ఆయన వైపు తిరుగుతామేమోనని. చదువు. ఆయన మన తట్టు తిరిగి మనము మన పితరులు చేసినటువంటి తప్పిదాలు చేసి అరణ్యములో సంహరింపబడిన వారిగా మనం ఉండకూడదు, అవిధేయులుగా ఉండకూడదు, లోబడిన వారిగా ఉండకూడదు, దేవునికి అయిష్టమైన వారిగా మనం ఉండకూడదు. దానివలన ఎంతో నష్టం ఉంది. కనుక వాటిని విడిచి ఆయన వైపు తిరుగుతామేమోనని దేవుడు మనకు అవకాశం ఇస్తా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. చదవండి. దుర్మార్గతను దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ఎన్నోసార్లు ప్రకటించిన వారు వినటం లేదు, నేను చెప్పిన మాటను ఆలకించటం లేదు. మీ పితరులు ఏమైపోయారు? నీ పితరుల కంటే గొప్పోడువా నువ్వు? అయినా సరే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం మనస్కరించాలి. ఈ మాట ఊరకనే దేవుడు మనతో మాట్లాడటం లేదు. దేవుడు నాకైనా నీకైనా ఎవరికైనా సరే అవకాశము కొన్ని సందర్భాల్లో ఇస్తున్నాడంటే వాటిని బట్టి మనం ఏంటి చెప్పాను. చాలాసార్లు చెప్తుంటాం కదా, ఒక దొంగకి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అవకాశం ఇస్తారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం వచ్చేటప్పుడు కరుడు కట్టినటువంటి దొంగలకైనా కొన్ని సందర్భాలు, అయ్యా మేము మారుతామండి, మా పరిస్థితి మార్చుకుంటామయ్యా, ఇంతవరకు మేము దుర్మార్గులుగా జీవించాం, ఎవరి మాట వినలేనటువంటి దుస్తులుగా మేము బ్రతికాం, దాన్ని బట్టి శిక్ష అనుభవిస్తూ ఉన్నాం, ఈ శిక్ష నుండి మమ్మల్ని తప్పించండి, మేము నీతిగా బ్రతుకుతాం, సమాజానికి ఉపయోగకరమైన వారిగా ఉంటాం అని వారు పశ్చాత్తాప పడేటప్పుడు వారి ప్రవర్తనను గమనించినటువంటి అధికారులు వారికి ఒక అవకాశాన్ని ఇస్తారు. అవకాశాన్ని ఇచ్చి వారిని ఏం చేస్తారో తెలుసా? ఆ చుట్టుపక్కలే వారికి కొన్ని పనులు కల్పిస్తారు. నేను ఒకసారి రాజమండ్రి వెళ్ళేటప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కొబ్బరి బాండాలు కొట్టుకున్నాడు ఒకడు, టిఫిన్ కొట్టు పెట్టుకున్నాడు ఒక కనబడితే అక్కడ ఉన్నోడు చెప్పాడు, వీళ్ళందరూ ఎవరో తెలుసా అన్నారు. ఎవర్రా అని అడిగితే వీళ్ళు ఖైదీలు అంట. అమ్మ నాయన వీళ్ళు ఏడు చేస్తారని, ఏడు చేయడం కాదు, వీళ్ళకి అవకాశం ఇచ్చారు, వీళ్ళు మంచితనం చూసారా, వాళ్ళు ఎక్కడో పెట్టలేదు, ఆ జైలు సరౌండింగ్లోనే రోడ్డు మీద పెట్టారు. అది అంటే పోలీసులు నిఘా వారి మీద ఉంటుందంట. వారు నిజంగా మారాడో లేదా, వాడి ప్రవర్తన మారిందా లేదా. అవతలలో వచ్చి కొన్నిసార్లు ర్యాష్గా మాట్లాడుతుంటారు కదా, కొనేవాళ్ళు అందరూ ఒకలాగా ఉంటారు కదా, కొనేవాళ్ళు ర్యాష్గా మాట్లాడతాడు. అదే పాతవాడైతే ఇలా చూసి ఆ ఐస్ గడ్డ సర్బత్ బండి అనుకో, ఇలా చూసి సర్బత్ ఐస్ గడ్డతో బాధేస్తాడు. అంటే ఏంటి? అప్పుడు వాడి ప్రవర్తన ఏమవ్వలేదు, మారలేదు. వెంటనే ఈయన బాబు వీడు మళ్ళీ వీడు మామూలు స్థితి వీడు తీసుకొని వెళ్ళి జైల్లో పడింది అని చెప్తారేమో. ప్రభునందు ప్రియులారా, దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మనం చిన్న అనుకుంటాం. దుర్మార్గతను అనగానే నీకేం గుర్తొస్తుంది? వాళ్ళ తాగినాడు, వెళ్ళిపోతున్నాడు కదా, ఆడు వ్యభిచారం చేసినాడండి, ఆడు పాపాత్ముడు, ఆడు తిరిగిపోతాడు, ఆడు దుర్మార్గుడు. మరి దేవుని మాట వినలేని నీవు బుద్ధిమంతుడువా? మీకు అర్థమవుతుందా? మనం పైన చూసి అదే దుర్మార్గత అనుకుంటాం. లోబడకపోవటం అనేది ఇవన్నీ వాక్యానుసారమైందే. మాట వినకపోవటం అనేది ఏంటి? మాట వినకపోవటం అనేది దుర్మార్గుడా, ఓహో దుర్మార్గురాలా అనాలని. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీ పితరులు కూడా దుర్మార్గతను అనుసరించి, వాళ్ళు ఏం దుర్మార్గతను అనుసరించారండి? దేవుని మాటను, అదేగా చెప్పాడు అక్కడ. మరోసారి అదే మాటను చదవండి. మీరు మీ పితరుల వంటి వారిగా మనం ఉండకూడదు. మన పూర్వీకులైన మన ప్రవక్తలు, మన పితరులు సైన్యములకు అధిపతియగు యెహోవా మాటను
మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను మాని ప్రకటించినా వినకపోయేది. అయ్యా మీరు లోబడాలి, దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. మోషే ఎన్నిసార్లు చెప్పుకొని వచ్చి ఉంటాడు, మనకి దేవుడు కట్టడలు ఇచ్చాడు, మనకి విధులు ఇచ్చాడు, ఈ రీతిగా నడుచుకోవాలి, ఈ రీతిగా ప్రవర్తించాలి, ఈ రీతిగా మనం చేస్తేనే మోషేకి ఏమైనా లాభం వస్తుంది అన్నాడా? ఒక ఇద్దరిని కట్టేస్తే మీకు 20,000 వస్తుంది అన్నాడు అనుకోండి, అది తప్పది, అది తప్పది. అది సొంత లాభం కొరకు చేసేటువంటి పని. నువ్వు ఇలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా జీవించాలి, ఇలా క్రమంలో నడుచుకోవాలి అంటే మోషేకి ఏమైనా ఒక 20,000 డిపాజిట్ అవుతుందా? సుమారు 20 లక్షల మంది కాల్బలం ఉన్నారు. 20 లక్షల మంది మనిషికి ₹1 వేసుకుని, ఒక ₹10 వేసుకుని 20 లక్షలు ఎంతైనా ఇతను డిపాజిట్ అవుతుంది ఇతను బ్యాంకులో. ఒకవేళ మీరు అలాగను నడుచుకోనకపోతే మీరు దుర్మార్గులు. మీ దుర్మార్గతను బట్టి దేవుడు దుర్మార్గుని వైపు తిరగడంట, ముఖం తిప్పుకుంటాడంట. దుర్మార్గులు చూసి దేవుడు ముఖం తిప్పుకుంటాడంట. మరి ఎప్పుడు దేవుడు మన వైపు తిరుగుతాడు అంటే ఆ దుర్మార్గతను విడిచిపెట్టి. ఎందుకంటే దేవుడు నన్ను చూడండి, ఏ మనిషి అయినా సరే మనం వెళ్ళేటప్పుడు ఆ మనిషి మనల్ని చూడకుండా మనం చూడగానే ముఖం తిప్పుకొని వెళ్ళాడు అనుకో, ఎలాగుంటుంది? మీకు సంతోషంగా ఉంటుందేమో, నాకైతే హృదయం కలిసి వేసేస్తుంది. అయ్యి ఎందుకు ముఖం తిప్పుతున్నాడు, ఏమైంది, నాలో ఏమో నా వల్ల ఏం తప్పు జరిగిందా? నిజంగా మన మనుషులమైతే ఆ మనసు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒక మనిషి ముఖం తిప్పుకుంటేనే మనకు బాధ కలిగితే, మన ప్రభు మనల్ని చూడకుండా మన ముఖం తిప్పించుకున్నాడు అనుకో, ఎన్నిసార్లు చెప్పిన వేస్ట్ అని చెప్పి ముఖం తిప్పించుకున్నాడు అనుకో, అరణ్యములో మనల్ని పోషించేది ఎవరు? ఎండిన స్థితిని చిగిరింపజేసేది ఎవరు? ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడేది ఎవరు? పరమ కానానుకు క్షేమంగా నడిపించేది ఎవరు? ఆయనే లేకపోతే మన బ్రతికేంటండి? ఆయనే ముఖం తిప్పుకుంటే మనకి ఎవరండి? మనకి దిక్కెవరండి? ఈరోజు ఒకసారి నీకు నువ్వు పరీక్షించుకోవడం కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సీను అరణ్యంలో ఒకవేళ అటువంటి అనుభవంలో మనం ఉన్నామేమో, సనుగుకొని అనుభవంలో ఉన్నామేమో, అవిశ్వాసంతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తున్నామేమో, తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉండి దేవుని వైపు తిరగలేనటువంటి మనస్సును కలిగి ఉన్నావేమో. నువ్వు తిరుగుబాటును మానుకొని విధేయతతో ఆయన వైపు నువ్వు తిరిగితేనే దేవుడు నీ వైపు తిరుగుతాడంట. ఈరోజు నీ వైపు ఆయన తిరగాలి. దేవునికి స్తోత్రం. దావీదు కుమారుడు గుడ్డివాడు ఆ మార్గము గుండా, ఆ మార్గములో ఉండి దేవుణ్ణి ఆ కళ్ళుకు రావటం కొరకు ఆ మార్గము గుండా నజరుడైన యేసు వెళ్ళిపోతున్నాడని వినినప్పుడు ఆయన దాటి వెళ్ళిపోకుండా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన దాటి వెళ్ళిపోతే నాకు స్వస్థత లేదు, ఆయన దాటి వెళ్ళిపోతే నేను బాగుపడలేను, ఆయన దాటి వెళ్ళిపోతే నన్ను నా జీవితం ఎంతే అని ఆయన దాటి వెళ్ళిపోక మునిపే కేకలు వేస్తూ ఉన్నాడు. ఈనాడు ఆయన నీ వైపు చూడకుండా వెనుక తిరిగి ఉన్నాడేమో, ఒక్కసారి నువ్వు కేక వేయగలిగితే ఆయన నిన్ను బాగు చేయబోతా ఉన్నాడు. ఒక్కసారి ఆయన నీ వైపు తిరిగితే, నీ తిరుగుబాటును మాని నువ్వు ఆయన వైపు తిరిగితే, వాక్యం చెప్పింది, నీ తిరుగుబాటును మాని నీవు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతాను అంటా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నీవు ఆయన వైపు తిరగగలిగితే, నీ స్థితిని విడిచిపెట్టి, నీ లోబడని తనను విడిచిపెట్టి, నీ అవిధేయతను విడిచిపెట్టి, దుర్మార్గతను విడిచిపెట్టి నీవు ఆయన వైపు తిరిగి ప్రభువా నన్ను విడిచిపోవద్దని ఆయన వైపు నువ్వు చూడగలిగితే తప్పక నిన్ను కరుణించటానికి, నిన్ను కాపాడటానికి, నీ స్థితిని మార్చటానికి, నిన్ను బాగు చేయటానికి, నిన్ను పోషించటానికి, నిన్ను సంరక్షించటానికి ఆయన చేతులు చాపుతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, మన పితరులు చేసిన ఆ పొరపాటు మనం చేయొద్దు. మన పితరులు నడుచుకున్నటువంటి అక్రమమైనటువంటి మార్గములో మనము నడవవద్దు. ద్రోహులుగా మిగిలిపోవద్దు. అరణ్యములో సనిగి సంహారకుని చేత సంహరించబడవద్దు. మన దుర్మార్గతను విడిచి ప్రభువా నీ మాట వింటానయ్యా, నీకు లోబడతానయ్యా, నీకు విధేయత చూపిస్తానయ్యా, నువ్వు చెప్పినట్టుగా చేస్తానయ్యా, నీవు నాకు ముఖం చాటు వేయొద్దయ్యా. మోషే కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయనకున్నటువంటి ఆశ ఏంటో తెలుసా? యేసయ్య ముఖం చూడాలని. ప్రభా నీ ముఖం చూడాలని ఆశ ఉందయ్యా అని కొండ మీదకి వెళ్ళి ముఖం చూడాలని ఆశపడితే
తను తాను సరి చేసుకుని దేవుని సన్నిధిలో నిందారహితుడిగా పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని కొరకు, దేవుని ముఖదర్శనం కొరకు ప్రాకులాడుతూ ఉంటుంటే దేవుడు పూర్తిగా చూపించలేదండి. ఇదిగో నా చెయ్యి అడ్డు పెడతాను, ఆ చెయ్యి ఈ వ్రేళ్లలో నుండి కనబడుతున్నటువంటి ఆ ముఖాన్ని మాత్రమే నీవు చూడగలవు, సంపూర్ణంగా నీవు నన్ను చూడాలనుకుంటే నీవు బ్రతకలేవు అని దేవుని యొక్క ముఖాముఖిగా చూచినటువంటి నరుడు మోషే తప్ప మరి ఎవరు కూడా లేరని వాక్యం చెప్తా ఉంది. దేవుణ్ణి ముఖాముఖిగా చూసినటువంటి నరుడు మోషే తప్ప మరి ఎవరు కూడా లేరని వాక్యం చెప్తా ఉంది. మనం పాట పాడుతుంటాం కదా, ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము, సమీపించని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నాకు నీ ముఖ దర్శనము, నాకు నీ ముఖ దర్శనము. హల్లెలూయా. ఆయన ముఖ దర్శనం చూడాలనే పాటే కాదు, ఆశ మనకు ఉండాలి. మరి ఆయన ముఖం చూడాలి అంటే ఆయన మనకు చూడకుండా వెనుతిరిగి ఉంటే, ఆయన ముఖం మనం చూపించకుండా మనల్ని అసహించుకొని దుర్మార్గతని ఎన్నిసార్లు చెప్పిన విడిచిపెట్టమని అసహించుకొని వెనుతిరిగి చూస్తే మనకి ఏం మేలు కలుగుతుంది? శ్రమలో మనకి ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? మనం కరువులో మనం ఎలా పోషించబడతాం? ప్రాణాపాయ స్థితిలో ఉండడం మనకి ఎక్కడ జీవం కలుగుతుంది? వీటన్నిటి మనం ఆలోచన చేయాలి. ఆయన చూస్తేనే మనం బ్రతుకుతాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన చూస్తేనే మనకి మేలు కలుగుతుంది. ఆయన తన ప్రజల బాధను చూచినప్పుడే వారు శ్రమల్లో నుండి, ఐగుప్తులో నుండి విడిపించబడ్డారు. మన పరిస్థితుల్లో నుండి, కఠినమైన పరిస్థితుల్లో నుండి మనం విడిపించబడాలి అంటే, గొప్ప చేయబడాలి అంటే ఆయన మనలను చూడాలి. ఆయన చల్లని చూపు మనకుంటే చాలు. మనుషుల చూపు కాదు చల్లని చూపు, దేవుని చూపే చల్లని చూపు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని చల్లగా చూస్తే చాలు, మనం క్షేమంగా ఈ ఆత్మీయ యాత్రను దాటుకొని పరమ కాణాలలోనికి చేరుకోగలుగుతాం. కనుక అటువంటి కృపను దేవుడు మనకి దయచేయనట్లుగా అందరూ కూడా మోకరించి ఒకసారి మనకు మనంగా స్వపరీక్ష చేసుకుందాం.